ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఉర్లగడ్డ తాలింపు, మా సైడ్ అయితే ఉర్లగడ్డ తాలింపు అంటాము. ఆలు కర్రీ ఏమైనా అనొచ్చు, ఆలు కర్రీ అట్లా. ఇది ఉడకపెట్టుకున్న ఉర్లగడ్డ అండి, 1/2 కిలో. ఆనియన్స్ 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. టమాటోలు, ఇది వచ్చేసి పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు కలిపి మిక్సీకి వేసుకున్నాను అండి. తీయడం మర్చిపోయినాను. ఇప్పుడు మనం దీన్ని తాలింపు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. ఇదిగోండి, ఇలా మనం పెన్నం పెట్టుకొని పొయ్యి మీద నూనె కొద్దిగా అండి, కొద్దిగానే పడుతుంది, 1 టీ స్పూన్ అంతా. ఇప్పుడు ఇలా నూనె వేడెక్కిన తర్వాత అందులో తెల్లగడ్డలు, ఇంట్లో కరివేపాకు అయిపోయిందండి, అందుకు వేయట్లేదు. తర్వాత ఒట్టిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా చిటపటలు ఆడాలి. అలాగే ఇక్కడ మినప్పాలు ఉన్నాయి కదండి, అవన్నీ కొంచెం ఎర్రగా అయిపోవాలి, కలర్ చేంజ్ అవ్వాలి. ఇదిగోండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఒట్టిమిరపకాయలు వేసుకున్నాము. ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ఆలు అవి వేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. తర్వాత మనం టమాటో వేసుకోవాలి. ఈ మధ్య మా సైడ్ ఫుల్ వర్షాలు ఉన్నాయి, అందుకే మధ్యలో కానీ వీడియోస్ పెట్టడం లేదు. మొత్తం కాంపౌండ్ అంతా నీటితో తడిచిపోతుంది. ఇదిగోండి, కొంచెం కలర్ అనేది మనకు ఫస్ట్ ఉన్నాయండి కాబట్టి ఇప్పటికి కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోయింది కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం టమాటాస్ వేసుకోవాలి. నేను ఆనియన్స్ అయితే 4 కట్ చేస్తున్నాను, టమాటో అయితే 1 కట్ చేస్తానండి. మీరు కావాలంటే క్వాంటిటీ అటు ఇటు చేసుకోవచ్చు. టమాటాలు ఎక్కువ ఉంటే టమాటాలు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక టమాటా కానియను ఆలు ఎక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఎవరైనా సరే దాని టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇవి కూడా ఇక కొంచెం మెత్తపడాలండి. కొంచెం మన టమాటా కూడా కొద్దిగా వేగిపోయిందండి, కలర్ కొంచెం మెత్త అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుని ఈ పచ్చిమిర్చి వేసుకొని పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఆలు వేసి కలుపుకోవాలండి. ఇది కూడా వేగిపోయిందండి, మనం మిక్సీ పెట్టుకున్న పచ్చికాయలు. ఇది వచ్చేసి ఈ ఆలు మనం ఉల్లగడ్డ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనం మగ్గించుకోవాలండి. మూత నేను బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి ఒక 2 నిమిషాలు మూత వేసి మగ్గించుకోవాలి. 2 నిమిషాలు అయిందండి, అది మగ్గిపోయి ఉంటుంది. చెప్పడం మర్చిపోయింది, మీరు మగ్గించుకునేటప్పుడు కానీ ఆలు వేసుకున్నప్పటి నుంచి మంట అనేది తగ్గించుకోండి, సన్న మంటనే వేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇదిగోండి, మనం చేసుకున్న ఉర్లగడ్డ తాలింపు, చపాతి, ఆలు కర్రీ, చపాతి. ఇది మనం చపాతీలోకి, రొట్టెలోకి, లేదంటే చిత్రాన్నంలోకి నంచుకున్నా కూడా బాగుంటుందండి. చిత్రాన్నం అంటే అదే లెమన్ రైస్ అండి, బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి.